హలో ఫ్రెండ్స్, రుచికరమైన వంటలు అందించే మీ రుచిరా కిచెన్కి స్వాగతం. ఈరోజు గోరుచిక్కుడుకాయని కొంచెం వెరైటీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. మరి స్టార్ట్ చేద్దాము. ముందుగా గోరుచిక్కుడుకాయని కొంచెం కట్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసేయండి. 2 విజిల్స్ వస్తే చాలు, 3 కూడా అవసరం లేదు. ఈలోపు మనం మిక్సీలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ జీలకర్ర బాగా గ్రైండ్ చేసుకుందాం. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. పోపు వేగంగానే మనం మిక్సీ చేసిన పేస్ట్ని దాంట్లో వేసేయండి. సో ఉల్లిపాయల కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచండి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ తీయండి. గోరుచిక్కుడుకాయలో ఉన్న వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేసి ఉల్లిపాయ వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయలని దాంట్లో వేసేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు, అండ్ కొంచెం పసుపు వేసుకోండి. కర్రీ ఎంత సింపుల్గా అయిపోయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్